వీవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ సుజాత మ్యాథ్స్ ట్యుటోరియల్. ఇప్పుడు ముందు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. దేని మీద? ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొన్ని మెథడ్స్ ఉంటాయి అని చెప్పాం కదా. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటండి? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఇస్తాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం ఎలా కండిషన్ చూడాలి, దాని నుంచి మనం జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందండి? mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్. ఓకే, ఇక్కడ dx ముందున్నది m అండి. ఏ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? x అండ్ y. ప్లస్ dy ముందున్నది n. ఏ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? x y ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉంటుందండి. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఉంటే దాన్ని ఎగ్జాక్టా కాదా అని ఎలా చూస్తాం? ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x. ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ అంటున్నాం. ఇక్కడ అనేది ఏంటండి? పార్షియల్ డెరివేటివ్. ఏ వేరియబుల్తో చేస్తున్నాం? వైతో చేస్తున్నాం. ఎందులో ఉన్న దాంతో? ఎంలో ఉన్న వాటితోటి. ఎంలో మనం ఏదైతే వై ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇక్కడ ఎన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనే వేరియబుల్తో చేస్తున్నాం. ఆ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటున్నాం? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాం. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ అయిన తర్వాత మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదండి. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇంటిగ్రల్ mdx. ఇక్కడ mdx తీసుకుంటున్నాం. y అనేది ఏంటండి? ఎంలో కాన్స్టెంట్స్. ఏదైతే ఎంలో ఎక్స్లు ఉన్నాయో ఆ టర్మ్స్ y, దాంట్లో y అనేది కాన్స్టెంట్ ఎంలో ఉన్న దాంట్లో. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ ndy తీసుకున్నప్పుడు టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇన్ ఎన్, అంటే ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ తీసుకోవాలండి. ఎక్స్ ఉంటే అవి తీసుకోకూడదు. ఎక్స్ లేని టర్మ్స్ తీసుకుని మనం సాల్వ్ చేయాలి. ఈక్వల్ టు సి. ఇది జనరల్ సొల్యూషన్. అసలు ఎగ్జాక్ట్ వర్కింగ్ రూల్ మీకు తెలిసింది కదండి. ఫస్ట్ ఏ ఫామ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఈ ఎగ్జామ్ ఫామ్ అలా ఉంటుందండి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు అది ఎగ్జాక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x. దాని నుంచి జనరల్ సొల్యూషన్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఇప్పుడు ఇచ్చింది ఏదైనా గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని రాసుకోండి. ఇచ్చింది ఏంటండి? ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ప్లస్ e⁻x/y dx ప్లస్ e⁻x/y 1 మైనస్ x/y dy ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది ఏ ఫామ్లో ఉండాలండి? mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలంటే ఇది dxకి ముందు m, ఎక్స్ వై వేరియబుల్స్తో ఇన్వాల్వ్ అయ్యింది. dyకి ముందు n. ఓకే, ఇది ఆ ఫామ్లోనే ఉంది కదండి. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ యాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎగ్జాక్ట్ కాదు కదా, ఈజ్ ఇన్ ద ఫామ్ అని రాయాలి. Therefore, equation 1 is in the form of mdx plus ndy ఈక్వల్ టు 0. ఇదే ఫామ్లో ఉందండి. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇక్కడ m అంటే ఏంటి? 1 ప్లస్ e⁻x/y అండ్ n అంటే ఏంటండి? dyకి ముందున్నది e⁻x/y 1 మైనస్ x/y. ఓకే, ఇప్పుడు ఇది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉందని చెప్పాం. ఇప్పుడు మనం ఏ కండిషన్ చెక్ చేసి ఈ ఫామ్ని ఎగ్జాక్ట్ అని చెప్తామండి? ∂m/∂y ∂n/∂x ఈక్వల్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం? ∂m/∂y. ఇప్పుడు ∂by/∂y ఆఫ్ వైతో చేస్తున్నాం కాబట్టి వై వేరియబుల్సే డిఫరెన్షియేట్ అవుతాయి. రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్ అండి. ఇది పార్షియల్ డెరివేటివ్ కాబట్టి. ఇక్కడ m ఏమి ఇచ్చాడు? 1/e⁻x/y. ఓకే, ∂by/∂y ఆఫ్ 1 ఏంటండి? 1 కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ 0.
ఇక్కడ అగైన్ డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటండి? ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ బై వై. మళ్ళీ మనకి డో బై డో వై ఆఫ్ మళ్ళీ ఈ ఎక్స్కి కూడా సాల్వ్ చేయాలి కదండి. ఎక్స్ బై వై అంటే 1/yని నేను ఎలా రాసుకున్నాను? వై ఇన్వర్స్ కింద రాసుకున్నానండి. 1/yని y టు ద పవర్ ఆఫ్ -1 కింద రాసుకున్నాను. ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఏంటి? కాన్స్టెంట్. ఇక్కడ ఏ వేరియబుల్ డిఫరెన్షియేట్ అవుతుందండి? పార్షియల్లీ వై ఇన్వర్స్ డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ బై వై, ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదండి. ఇదే ఫార్ములా అప్లై అవుతుంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఫార్ములా ఏంటండి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్కి ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n - 1. ఇక్కడ n ప్లేస్లో ఏముంది? -1. ఎక్స్ ప్లేస్లో ఏముంది? వై. n - 1. ఓకే, ఇక్కడ ఈ మైనస్ ముందు రాసుకోండి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై వై, వై టు ద పవర్ ఆఫ్ -1 -1 ఎంతండి? -2. మళ్ళీ వై టు ద పవర్ ఆఫ్ -2ని ఎలా రాసుకోవచ్చు? 1/y² కింద రాసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనకి డో ఎం బై డో వై సాల్వ్ చేస్తే ఏమొచ్చిందండి? -x ఈ పవర్ ఎక్స్ బై వై బై y² వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్ అని చెప్పాలంటే మనకి డో ఎన్ బై డో ఎక్స్ సాల్వ్ చేసినా మనకి ఇదే వాల్యూ రావాలండి. డో ఎన్ బై డో ఎక్స్. ఎన్ ఏ వేరియబుల్తో చేస్తున్నాం? ఎక్స్ అనే వేరియబుల్తో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి, డో ఎన్ బై డో ఎక్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంటండి? ఇదే కదా, 1కి మల్టిప్లై చేయండి ఈ పవర్ ఎక్స్ బై వై. మళ్ళీ ఈ టర్మ్కి కూడా మల్టిప్లై చేయండి ఈ పవర్ ఎక్స్ బై వై ఎక్స్ బై వై. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఎక్స్ బై వై వచ్చిందండి. ఇప్పుడు విడివిడిగా ఈ టర్మ్కి డో బై డో ఎక్స్ రాసాం, మైనస్ ఈ టర్మ్కి డో బై డో ఎక్స్ రాసాం. ఇక్కడ మళ్ళీ డో బై డో ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటండి? ఈ పవర్ ఎక్స్. మళ్ళీ దీనికి కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మైనస్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి? ఎక్స్ 2 టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో మనం ఇదే రూల్ చేస్తాం, యువి రూల్. డి ఆఫ్ యువి ఫార్ములా ఏంటండి? యుడివి ప్లస్ విడియు. అంటే దీంతో డిఫరెన్షియేట్ అయితే ఇది కాన్స్టెంట్, దీంతో డిఫరెన్షియేట్ అయితే ఇది కాన్స్టెంట్. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై. ఇప్పుడు ఏదండి కాన్స్టెంట్? ఎక్స్ బై వై ప్లస్ మళ్ళీ ఇది కాన్స్టెంట్, ఇది డిఫరెన్షియేట్ అవుతుంది ఈ పవర్ ఎక్స్ బై వై డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై వై. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ బై వై డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? 1/y. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఇది 1/y అండి. 1/y. 1/y అనేది కాన్స్టెంట్ కదా. ఇక్కడ మళ్ళీ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై అంటే మనకి ఏమొచ్చింది? ఈ పవర్ ఎక్స్ బై వై బై వై. ఇక్కడ డైరెక్ట్గా వేద్దాం, ఈ పవర్ ఎక్స్ బై వై బై వై ప్లస్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బై వై అండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? 1. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? 1/y. సో ఇది ఇక్కడ 1/y వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఈ పవర్ ఎక్స్ బై వై బై వై. ఇక్కడ మళ్ళీ ఎక్స్ బై వై ఉంది టర్మ్, ఇక్కడ ఎక్స్ బై వై టర్మ్ ఉందండి. మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై, వై ఇంటూ వై ఎంత? y² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై బై వై. ఎక్స్ బై వై క్యాన్సిల్ అవుతుందండి. రిమైనింగ్ ఏం మిగులుతుంది? -x ఈ పవర్ ఎక్స్ బై వై బై y². ఇప్పుడు మీకు గుర్తుందా? డో ఎం బై డో వై చేసినా మనకి ఇదే వాల్యూ వచ్చింది. ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ చేసినా మనకి ఇదే వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయండి. therefore ఇప్పుడు ఏంటండి? రెండు ఈక్వల్ వచ్చినాయి. ఏమి ఈక్వల్ వచ్చినాయి? డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఏ వాల్యూ వచ్చిందండి? -x ఈ పవర్ ఎక్స్ బై వై బై y². ఈ వాల్యూ వచ్చిందండి. సో రెండిట్లకి ఒకే వాల్యూ వచ్చింది. ఓకే, ఇది కండిషన్ మనకి ఓకే అయింది. డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై
డో ఎక్స్. సో ఈక్వేషన్ 1 ఇప్పుడు ఏమంటున్నాం, ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నామండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే మనం జనరల్ సొల్యూషన్ కండిషన్ ఏంటండి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏంటండి, ఎం డిఎక్స్, ఇక్కడ y అనేది కాన్స్టెంట్, ప్లస్ ఎన్ డివై, టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇన్ ఎన్ ఈక్వల్ టు సి. అంటే ఇక్కడ ఎండిఎక్స్ చేసినప్పుడు y అనేది కాన్స్టెంట్ అండి, ఇంటిగ్రేట్ చేసినప్పుడు. ఎన్డివై చేసినప్పుడు ఎన్లో ఎక్స్ లేనివి తీసుకోండి, ఎన్లో ఎక్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇది చూడండి, ఎం డిఎక్స్ వై కాన్స్టెంట్, ఇక్కడ ఇంటిగ్రల్ ఎం అంటే ఏంటండి, ఈ టర్మే కదా, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి విడివిడిగా, డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎక్స్ ఫార్ములా ఏంటండి, ఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా ఏంటి, 1/a ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 1/y ఉంది. సో 1/a అంటే ఏంటండి, 1/y ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా. ఇది ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ బై వై. ఇది ఎండిఎక్స్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు ఎన్డివై చేయండి, అంటే టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, అంటే ఎన్లో ఎక్స్ లేనివి తీసుకోవాలి. ఇక్కడ ఎన్ అబ్జర్వ్ చేయండి, 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై, ఎక్స్ ఉందా, ఉంది, సో అది తీసుకోకూడదు. మైనస్ ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి తీసుకోవచ్చా, తీసుకోలేం. సో దీని వాల్యూ 0 అయ్యిందండి. ఫైనల్లీ జనరల్ సొల్యూషన్ ఏంటి, ఇంటిగ్రల్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఇంటిగ్రల్ ఎం డిఎక్స్ వై కాన్స్టెంట్. అప్పుడు ఏ వాల్యూ వచ్చిందండి, ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ బై వై, ప్లస్ ఇంటిగ్రల్ ఎన్ డివై. అప్పుడు ఏ వాల్యూ వచ్చిందండి, 0 వచ్చింది మనకి. సో ప్లస్ 0 ఈక్వల్ టు సి. ఫైనల్లీ ఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు సి. ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఇది ఏ ఫామ్కి మార్చుకోవాలి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్కి మార్చుకోవాలి. కానీ ఇక్కడ చూడండి ఆ ఫామ్లో ఉందా ఇచ్చిన ప్రాబ్లం, లేదు. ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్కి మార్చుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది ఏదైనా గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి రాసుకోండి. ఇచ్చింది ఏంటి, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఈక్వల్ టు, ఇప్పుడు ఏ స్క్వేర్ ఈ టర్మ్కి మల్టిప్లై చేయండి, ఏ స్క్వేర్ ఈ టర్మ్కి మల్టిప్లై చేయండి, సపరేట్ చేసి రాయండి. ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై స్క్వేర్ కూడా ఎల్సిఎం నుంచి సపరేట్ చేయండి, డివై. ఏ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఇదేంటమ్మా, ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఎండిఎక్స్ అంటే డిఎక్స్లన్నీ ఒక చోట రాసుకోండి, ప్లస్ ఎన్డివై డివైలన్నీ ఒక చోట రాసుకోండి. ఇవి ఇటు సైడ్కి తీసుకురండి, ఇటు సైడ్కి తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ డిఎక్స్, ఇటు సైడ్ ఎక్స్ టర్మ్ ఏంటి, ఇటు సైడ్ తీసుకురండి, ప్లస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం మిగిలింది, ప్లస్ వై డివై. డివై టర్మ్ ఇటు సైడ్ తీసుకురండి, ఇది పాజిటివ్ కాబట్టి ఇటు సైడ్ వచ్చేసరికి నెగిటివ్ అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, డిఎక్స్ కామన్ తీయచ్చు. సో ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ రెండిట్లోంచి నేను డిఎక్స్ కామన్ తీస్తున్నాను. మళ్ళీ ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, డివై కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది, వై మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది చూడండి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఏ ఫామ్కి తీసుకురావాలి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్కి తీసుకురావాలి. సో ఇది ఫామ్లో ఉంది కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx plus
అండ్ డివై ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎం అంటే ఏంటమ్మా? ఎం అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డిఎక్స్కి ముందున్నది ఎం. ఇప్పుడు ఎన్ అంటే ఏంటి? డివైకి ముందున్నది ఎన్. వై మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఎమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఎగ్జాక్టా కాదా అని మనం ఎలా చూస్తాం? ఎమ్ని వైతో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తాం, ఎన్ని ఎక్స్తో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అయితే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేద్దాం, ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి అమ్మ, ఎం అంటే ఏంటి? డో ఎం బై డో వై కండిషన్. ఇప్పుడు డో బై డో వై ఆఫ్ ఎం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు మనం ఏ వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం? వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. వైతో డిఫరెన్షియేట్ చేస్తే వైయే డిఫరెన్షియేట్ అవుతుంది పార్షియల్లీ కాబట్టి. రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి? కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ డో బై డో వై ఆఫ్ ఎక్స్ అంటే కాన్స్టెంటే కదమ్మా, వైతో చేస్తున్నప్పుడు ఈ వేరియబుల్ కాన్స్టెంట్ కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? డో బై డో వై ఆఫ్ ఎక్స్ అనేది 0 అయిపోతుంది. ఇంకా ఇక్కడ డో బై డో వై ఆఫ్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మా ఇక్కడ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి దీని వాల్యూ 0. ఇక్కడ ఏ స్క్వేర్ బయట రాసుకోండి. యూ బై వి రూల్ అమ్మ, యూ బై వి రూల్ చూడండి. డో బై డి బై యూ బై వి రూల్ ఏంటి? వి డియు యూ డివి బై వి స్క్వేర్. ఫార్ములా ఏంటమ్మా? డి ఆఫ్ యూ బై వికి వి డియు మైనస్ యూ డివి బై వి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ బయట రాస్తే డో బై డో వై, వై అనేది ఏమవుతుంది? యూ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది? వి అవుతుంది. ఫార్ములాలో అప్లై చేయండి. వి ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డియు ఏంటి? డి ఆఫ్ డో బై డో వై ఆఫ్ వై. యూ కదమ్మా న్యూమరేటర్లో ఉన్నది యూ, డినామినేటర్లో ఉన్నది వి. ఇంకా మైనస్ ఇక్కడ యూ అనేది కాన్స్టెంట్, ఇప్పుడు యూ అనేది డి. డో బై డో వై ఆఫ్ దేనికి చేస్తున్నాం? వీక్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా అమ్మ. ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది హోల్ స్క్వేర్ వి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డో బై డో వై ఆఫ్ వై ఎంత? 1 వాల్యూ మైనస్ వై ఇంటూ వైతో చేసినప్పుడు వైయే డిఫరెన్షియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది? ఎక్స్ ఉంది. అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వాల్యూ? 0. డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ ఎంత వాల్యూ? 2y. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ 1తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ 2y ఎంత? 2y స్క్వేర్ వై ఇంటూ వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమొచ్చింది? ఏ స్క్వేర్ వై స్క్వేర్లోంచి మైనస్ 2y స్క్వేర్ తీయండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, మనకి డో ఎం బై డో వై సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చూడాలి? ఏ కండిషన్ చెక్ చేయాలంటే ఎన్ అనేది మనం దేంతో ఏ వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేయాలి? పార్షియల్లీ ఎక్స్తో చేయాలి. అది చేసిన ఈ వాల్యూ వస్తే మనకి అప్పుడు ఏమవుతుంది?
ఇప్పుడు మనం చెక్ చేయవలసిన కండిషన్ ఏంటి? డో ఎం బై డో వై వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే ఈక్వల్ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు డో ఎన్ బై ఏ వేరియబుల్తో చేస్తున్నాం? ఎక్స్ అనే వేరియబుల్తో చేస్తున్నాం. డో బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ వై వాల్యూ ఎంతమ్మా? 0 మైనస్ ఏ స్క్వేర్ బయట రాసుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ యూ బై వి రూల్. యూ బై వి రూల్ అంటే వి ఇంటూ ఫార్ములా ఇందాక రాసుకున్నాం కదా, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ యూ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై వి స్క్వేర్. వి అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 1 మైనస్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x. డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత? 0. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం మిగిలిందమ్మా? మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లోంచి మైనస్ 2x స్క్వేర్ తీయండి. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మైనస్ కామన్ తీయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అప్పుడు ఫైనల్లీ ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మీకు గుర్తుంది కదా, ప్రీవియస్ డో ఎం బై డో వై చేసినా మనకు అదే వాల్యూ వచ్చింది. ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ చేసినా అదే వాల్యూ వచ్చింది. సో ఈ కండిషన్ ఏంటమ్మా? ఈ కండిషన్ ఈక్వల్ అయింది కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? ఎగ్జాక్ట్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ అంటున్నాం. చూడండి, కండిషన్ ఏం ఓకే అయింది? దేర్ఫోర్ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్, జనరల్ సొల్యూషన్ ఏంటమ్మా? m dx y అనేది కాన్స్టెంట్ ప్లస్ n dy టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x in n ఈక్వల్ టు c. అంటే ఇప్పుడు m dx దాంట్లో y అనేది కాన్స్టెంట్, n dy తీసుకుంటే x అనేవి లేనివి తీసుకోవాలి. ఇప్పుడు m అంటే ఏంటి, n అంటే ఏంటి? ఇంటిగ్రల్ m dx. ఇక్కడ ఏంటి? y అనేది కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు m అంటే ఏంటమ్మా? x. ఇప్పుడు x మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు m అంటే మనకేంటి? ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ n ప్లేస్లో ఏముంది? 1 ఉంది. అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ వై అనేది కాన్స్టెంట్స్. ఇక్కడ వై అనేదే కదమ్మా కాన్స్టెంట్. ఇంకా ఏమొస్తుంది? 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లో ఏముంది? వై ఉంది. సో ఇది ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ వై 1 బై ఏ అంటే ఏంటమ్మా? వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై అనేది ఫార్ములా. ఓకే, మనకి ఎండిఎక్స్ చేస్తే ఇది వచ్చింది.
ఎన్ డివై చేస్తే ఎక్స్ టర్మ్ ఉందో లేదో చూద్దాం. ఎన్ వాల్యూ ఏంటి? ఎన్ ఏంటి? బై మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదే కదమ్మా ఎన్ వాల్యూ ఇదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు ఎన్ వాల్యూ తీసుకుంటే ఇందులో ఎక్స్ ఉందా? లేదు. సో ఈ టర్మ్ తీసుకుంటాం. ఇందులో ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా? ఉంది. సో ఇది తీసుకోకూడదు. సో ఇంటిగ్రల్ ఎన్ డివై ఈక్వల్ టు ఇందులో ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యి లేదు, సో ఆ టర్మ్ తీసుకుంటున్నాం. డివై ఇందులో ఎక్స్ ఉంది, సో మనం అది తీసుకోకూడదు, 0. ఇప్పుడు ఇంటిగ్రల్ వై డివై ఫార్ములా ఏంటి? వై స్క్వేర్ బై 2. ఇప్పుడు ఈ రెండు దేంట్లో అప్లై చేయాలమ్మా? జనరల్ సొల్యూషన్. ఎండిఎక్స్ చేస్తే మనకి ఇది వచ్చింది, ఎన్డివై చేస్తే ఇది వచ్చింది. ప్లస్ అని చేసి ఈ రెండు ఈక్వల్ టు సి. ఫైనల్లీ రాసుకుందాం. ఫైనల్లీ సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏంటి ఫార్ములా? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. ఎండిఎక్స్ చేస్తే మనకి ఇది వచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ వై క్యాన్సిల్ అవుతుంది, ఏ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై ప్లస్ ఇంటిగ్రల్ ఎన్డివై ఏమొచ్చింది మనకి? వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి వచ్చింది. ఇది జనరల్ సొల్యూషన్. ఓకే.